శ్రీ మల్లారెడ్డి రంగారెడ్డి గారు. అధ్యక్ష, ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం క్రీడాకారుల పట్ల, క్రీడల పట్ల, స్టేడియంల పట్ల చాలా చక్కగా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనందరం కూడా హర్షించాల్సిందే అధ్యక్ష. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాల అధ్యక్ష, నేను కూడా రోజు సరూర్ నగర్ స్టేడియంలో ప్రతిరోజు ఉదయం 6 గంటలకు వెళ్తా అధ్యక్ష. ఈరోజు అది షాదీఖానాగా మారిపోయింది, స్టేడియం లాగా లేదు అధ్యక్ష. షాదీఖానాలుగా మారేటువంటి స్టేడియాల మీద ఒక చక్కటి డిసిషన్ తీసుకుంటే తప్ప మళ్ళా అది ఏమిట్లా పనికి రాకుండా అయిపోయింది అధ్యక్ష. అక్కడ ఉండేటువంటి ట్రైనర్స్ కూడా అధ్యక్ష, వాళ్ళు సాలరీస్ ఇవ్వక వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ పారిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు సరూర్ నగర్ స్టేడియం గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉండేటువంటి మన రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి స్టేడియంలో అదొకటి. కానీ ఈరోజు ఒక్కరోజు కూడా దాంట్లో కనీసం ఊడ్చడానికి కూడా మనుషులు లేని పరిస్థితి అధ్యక్ష. మేము చివరికి హైకోర్టులో వేసి స్టే తెచ్చుకొని అక్కడ మ్యారేజ్లు కానీ ఫంక్షన్లు కానీ చేయకుండా చేసినటువంటి పరిస్థితి సరూర్ నగర్ స్టేడియంలో ఉండేటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈరోజు కూడా ఇప్పటికి కూడా అక్కడ పబ్లిక్ మీటింగ్స్ లేకపోతే ఆ స్టేడియంలోనే బయట పెట్టుకున్నా కానీ కొంత ఆబ్జెక్షన్ లేదు అధ్యక్ష. అక్కడ బయట మీటింగులు పెడితే ప్రతిరోజు ఒక్కో మీటింగ్ పెడితే వారం రోజుల వరకు స్టేడియంలో కూడా పోలేనటువంటి పరిస్థితి. అక్కడ వాకర్స్ వేలాది మంది వాకర్స్ పోతారు ఆ స్టేడియంలో చుట్టూ. ఆ రోజు అక్కడ వాకింగ్ చేసేటువంటి పరిస్థితిలో ఉంటారు. కానీ అక్కడ ఏ మీటింగ్ జరిగినా ఒక వారం రోజుల వరకు అక్కడ ఎవ్వరు పోలేనటువంటి పరిస్థితి. ఆ ప్రాంతానికి హైదరాబాద్ ఈస్ట్లో ఉన్నటువంటి ఒకే ఒక స్టేడియం సరూర్ నగర్ స్టేడియం అధ్యక్ష. అందుకే మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని నేను కోరుతున్న, స్టేడియంలో ఉండేటువంటి పరిస్థితులను ఒక్కసారి మీరు ఆలోచించి అక్కడ ఉండేటువంటి స్టేడియంలో మిగతా కార్యక్రమాలకు ఇవ్వకుండా కేవలం క్రీడాకారులకే ఇంటర్నల్గా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకోవాలని కోరుతున్నా అధ్యక్ష. శ్రీ నాగరాజు గారు 1 minute. నాగరాజు గారు. ధన్యవాదాలు. 1 minute. నాగరాజు గారు.